హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జై శ్రీరామ్ జై శ్రీ గణేష. సో ఈరోజు మనం ఖైరతాబాద్ బడా గణేషుని దగ్గరకు వచ్చేసామన్నమాట. సో ఈరోజు అప్డేట్ వచ్చేసి వినాయకుని ఫేజ్ మట్టి వర్క్ అనేది స్టార్ట్ అయిపోయింది. అది కూడా చూస్తాను పైకి వెళ్ళేసి. సో కింద చూసుకున్నట్టయితే నిన్న 2 days బ్యాక్ ఒక ఇన్సిడెంట్ అయిందంట. సో దానికోసం జనాలు అన్నది ఉన్నారు. సో చలో మరి చూసేద్దాం ఏమేమి జరుగుతున్నాయో. సో ఇక్కడ చూసుకున్నట్టయితే వాసవి దేవి సెకండ్ లేయర్ అన్నది అయిపోయింది. సో వినాయకుని లెఫ్ట్ సైడ్ గజలమ్మ దేవి. సో గజలమ్మ దేవి కూడా సెకండ్ లేయర్ అనేది అయిపోయింది. సో ఇంకా వినాయకుని చూస్తున్నాం చూడండి. సో ఒక్క నిమిషం. సో వినాయకుని సెకండ్ లేయర్ కింద పంచవర్క్ అనేది అయిపోయింది. మన ముసుక వాహనం వెలుక కూడా అయిపోయింది సెకండ్ లేయర్. సో మనం చూసుకున్నట్టయితే వరహాస్వామి. సో వరహాస్వామి కూడా అయిపోయింది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే వినాయకుని పాదాలు సో దర్శించుకోండి. సో కింద నుంచి పై వరకు ఆ పంచవర్క్ అనేది సెకండ్ లేయర్ అనేది అయిపోయింది, ఆడిపోయింది కూడా. సో ఇక్కడ చూసుకోవచ్చు జగన్నాథ స్వామి అనేది సెకండ్ లేయర్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో మన వినాయకుడి కింద పంచవర్క్ అనేది సెకండ్ లేయర్ అయిపోయింది. సో చూసేద్దాం పైకి వెళ్ళేసి ఏమేమి జరుగుతున్నాయో. సో గైస్ ఇక్కడ చూసుకున్నట్టయితే వినాయకుడికి సంబంధించిన ఫేస్ వర్క్ అనేది మట్టి వర్క్ అనేది స్టార్ట్ అయింది. సో చూసుకోవచ్చు ఒరిగడ్డి ఇంకా మట్టిని కలిపి ఫస్ట్ లేయర్ అనేది తయారు చేస్తున్నారు. సో ఫస్ట్ లేయర్ చూసుకోవచ్చు గడ్డితో ఎలా తయారు చేస్తున్నారు. సో మట్టి అదనేది మట్టి అనమాట. సో మట్టి ఇంకా ఒరిగడ్డితో చేసిన ఫస్ట్ లేయర్ అనేది చేస్తారు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే అమ్మవారు తయారైంది. సో ఇక్కడ సంబంధించిన విగ్రహం కాదనమాట, బయటకి వెళ్తుంది అనమాట అమ్మవారు. సో చూసుకోవచ్చు ఎంత ఫినిషింగ్, ఎంత ఒకటే రోజులో తయారు చేస్తారు అది కూడా. సో ఇక్కడ చూసుకోవచ్చు వినాయకుడికి సంబంధించిన ఒరిగడ్డి ఇంకా అంతా తయారు చేస్తున్నారు చెప్పినట్టయితే. సో అక్కడ ఒక్క నిమిషం చూస్తాను చూడండి. సో అక్కడ వినాయకుడి ఫేస్ అనేది స్టార్ట్ అయిందనమాట, అది చూస్తాను అక్కడ చూడొద్దు. సో వినాయకుడి ఫేస్కి స్టార్ట్ చేస్తారు ఇందాకనే. సో వినాయకుని పొట్ట వరకు అయితే కంప్లీట్ అయిపోయింది. సో వినాయకుని ఫేస్ అనేది మట్టి వర్క్ అనేది స్టార్ట్ అయింది ఫస్ట్ లేయర్. సో అది కూడా చూస్తాను పైకి వెళ్ళేసి చలో మరి. సో గాయ్స్ మనం ఇక్కడికి వచ్చేసాం పాముల దగ్గరికి. పాముల కింద ఉన్నాం మనము. సో చూసుకోవచ్చు పాములు ఎలా తయారవుతున్నాయో. సో ఫస్ట్ లేయర్ అనేది పాములకి వేస్తున్నారు అనమాట. సో చూడండి అన్న ఫస్ట్ లేయర్ అనేది అప్లై చేస్తున్నాడు. సో చూడవచ్చు మనం టోటల్ టాప్లో ఉన్నాము. సో పాములో పడగలన్నమాట మొత్తము. సో ఇక్కడ చూసుకున్నట్టయితే వినాయకుడి కిరీటం భాగం దగ్గర ఉన్నాము ఎగ్జాక్ట్ మనము. సో చూసుకోవచ్చు వినాయకుడి కిరీటం భాగం సగం అయింది. రైట్ సైడ్ ఫేస్ కిరీటం అనేది కొంచెం వర్క్ అనేది అయింది. సో గైస్ చూసుకోవచ్చు వినాయకుడి షెడ్ టాప్ దగ్గర ఉన్నాం మనము. సో వినాయకుడి పాములు ఇంకా ఇదనమాట కట్టెలు అనేది బందోబస్తు కట్టారు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే వినాయకుడి కిరీటం చూసుకోవచ్చు. సో కిరీటం భాగాలు అనేది ఫస్ట్ లేయర్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ప్రీవియస్ వీడియోలో చూపించాను కదా జాలీ వర్క్ తర్వాత ఒరిగడితో చేసిన ఫస్ట్ లేయర్ అనమాట. సో చూసుకోవచ్చు గైస్ ఒక్క నిమిషం. సో ఇక్కడ ఎగ్జాక్ట్ మనం కిరీటం భాగం దగ్గర చూసుకున్నట్టయితే ఫస్ట్ లేయర్ అయితే అయిపోయింది. సో పాములకు సంబంధించిన సెకండ్ లేయర్ కూడా అయిపోయింది. సో చూసుకోవచ్చు ఎంత క్లియర్గా అనిపిస్తున్నారు పాములు. సో పాముల తలకాయాలన్నమాట, అది కూడా చూపిస్తాను. సో చూసుకోవచ్చు పాములు ఎంత కరెక్ట్ షేప్లో ఉన్నాయో. సో ఎంత క్లియర్ వ్యూ. సో చూసుకోవచ్చు గాయస్ వినాయకుడి కిరీటం అనమాట. సో అక్కడ చూసుకోవచ్చు చందు బ్లాగర్ మా ఫ్రెండ్. ఈ కట్టెలు అనేది కొంచెం ఊగుతున్నాయి గాయస్, దానివల్ల కొంచెం వీడియో అనేది షేక్ అవుతుంది. సో పైన చూసుకోవచ్చు ఇందాక చూపించాను కదా. సో ఎంత స్ట్రక్చర్ చూడని ఎంత క్లియర్గా ఉందో పాములది సంబంధించినది అంతా. సో ఫస్ట్ లేయర్ అయిపోయింది, సెకండ్ లేయర్ అయిపోయింది పాములది. సో వినాయకుడి కిరీటం అనేది ఫస్ట్ లేయర్ అయిపోయింది. సో సెకండ్ లేయర్ కూడా అప్లై చేస్తారనమాట. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను సెకండ్ లేయర్ ఎలా అప్లై చేస్తారో. సో కింద చూసుకున్నట్టయితే కింద వినాయకుడికి సంబంధించిన ఫేస్ అనేది ఫస్ట్ లేయర్ అనేది అప్లై చేస్తున్నారు. సో చూడండి. సో వినాయకుడికి సంబంధించిన ఫస్ట్ లేయర్ అనమాట. సో ఒక ఒరిగడ్డి మట్టితో చేసిన ఫస్ట్ లేయర్. సో చూసుకోవచ్చు ఈ అన్న అనేది కుడుతున్నాడు అనమాట. సో కిందికి వెళ్ళి అది కూడా చూపిస్తాను. సో గైస్ పాములకు సంబంధించిన కంఠం ఉంటుంది కదా, ఆ కంఠాన్ని కరెక్ట్ షేప్లోకి చేస్తున్నాడు. సెకండ్ లేయర్ అనేది అప్లై చేస్తున్నాడు. సో చూసుకోవచ్చు ఎలా అప్లై చేస్తున్నాడు. సో ఫస్ట్ లేయర్ ఉంటుంది కదా, సో ఒరిపట్టితో చేసిన ఫస్ట్ లేయర్ అప్లై చేశాక సో దాని మీద నుంచి ఒరిమట్టితో చేస్తే అది సెకండ్ లేయర్ అవుతుంది అనమాట. సో చూసుకోవచ్చు ఎలా ఎంత కరెక్ట్ షేప్లోకి చేస్తున్నాడో. సో ఈ పాములు అనేది కరెక్ట్ ఎగ్జాక్ట్ షేప్లోకి అనేది వచ్చేసింది గాయస్. సో ఈ సెకండ్ లేయర్ అనేది కూడా కంప్లీట్ అయిపోయింది మ్యాక్సిమం. చూసుకోవచ్చు పైన నుంచి కిందికి. సో కింద ఏం వర్క్ అవుతుందో చూపిస్తారు చూడండి. సో గైస్ చూసుకోవచ్చు వినాయకుడికి సంబంధించిన చెవు. సో మెయిన్ చెవు ఉంటుంది కదా, వినాయకుడి మెయిన్ ఫేస్ చెవు అనేది ఫస్ట్ లేయర్ అప్లై చేస్తున్నాడు. చూసుకోవచ్చు ఎలా అప్లై చేస్తున్నాడో. సో ఒరిగడ్డితో చేసిన ఫస్ట్ లేయర్ అనమాట. సో అది ఎలా అప్లై చేస్తున్నాడో చూసుకోవచ్చు మనము ఎగ్జాక్ట్గా.
సో ఇక్కడ నుంచి కొంచెం కనిపించట్లో కట్టెలు అనేది అడ్డం ఉన్నాయి. ఒక్క నిమిషం చూస్తాను చూడండి. సో చూసుకోవచ్చు ఇప్పుడు క్లియర్గా. సో ఫస్ట్ లేయర్ ఇది ఫస్ట్ లేయర్ అనమాట. సో కిందికి వెళ్ళి అది కూడా చూస్తాను ఎలా అప్లై చేస్తున్నాడో. ఈరోజు ఈ చెవు భాగము ఇంకా మా వినాయకుడికి సంబంధించిన అంత హెడ్ వర్క్ అనేది అయిపోతుంది. సో ఈవినింగ్ వరకు పైనుంచి కింది వరకు ఫస్ట్ లేయర్ అనేది అయిపోతుంది. సో చూసుకోవచ్చు ఇక్కడ చూసుకోవచ్చు గైస్, వినాయకుడి చెవు భాగం వేరుకున్నాం మనము. సో చూసుకోవచ్చు వినాయకుడి ఫేస్ అనమాట. సో వినాయకుడి చెవులు సో ఎలా తయారు చేస్తున్నారో ఎలా చేస్తారో మనం చూసుకోవచ్చు ఇక్కడ. సో మా ఫస్ట్ లేయర్ అనేది అప్లై చేస్తున్నాడు అన్న. సో చూసుకోవచ్చు ఎలా అప్లై చేస్తున్నాడో. సో అక్కడ నుంచి ఇక్కడ వరకు కొంచెం అక్కడ కొంతమంది అన్నవాళ్ళు, ఇక్కడ కొంతమంది అన్నవాళ్ళు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే అన్న దప్పడంతో కుడుతున్నాడు అనమాట. సో కరెక్ట్ ఉండాలి కదా. సో కరెక్ట్ స్టేబుల్గా ఉండాలంటే దప్పడంతో కుట్టాలన్నమాట. సో ఫస్ట్ లేయర్ మీద దప్పడంతో కుట్టాక సెకండ్ లేయర్ అనేది అప్లై చేస్తాడు వినాయకుడి ఫేస్కి. సో చూసుకోవచ్చు మొత్తం దప్పడంతో కొట్టినారు అనమాట ఇదంతా. సో పైనుంచి కింద వరకు దప్పడంతో కుట్టారు. సో కింద కూడా మనము చూసుకోవచ్చు గైస్, కింద తొండం వరకు అయితే అయిపోయింది కొంచెము. సో ఇక్కడ చూసుకున్నట్టయితే వినాయకుడి కళ్ళు 2. సో అది కూడా అయిపోయింది. సో పైన చూసుకోవచ్చు వినాయకుడి షెడ్ కింద ఉన్నాం ఎగ్జాక్ట్గా. సో కింద అది కూడా కంప్లీట్ అయిపోతుంది వినాయకుడి దంతాలు అది. సో కింద చూసుకున్నట్టయితే వినాయకుడి బుజ్జ భాగం అది కూడా అయిపోయింది. సో అది కూడా దప్పడం అయిపోయింది. సో గైస్ ఇక్కడ చూస్తాను చూడండి ఎలా దప్పడంతో కుడుతున్నాడో. సో లోపల ఇంకో కన్ను ఉన్నాడు. సో ఆ అన్న ఇక్కడ నుంచి ఆ అన్నకి పాస్ చేసి అక్కడ నుంచి ఈ అన్నకి పాస్ చేస్తున్నాడు అనమాట. సో గైస్ ఇక్కడ చూడొచ్చు పాముల కళ్ళు అనమాట ఇది. సో మొత్తం చూసుకోవచ్చు మనం మొత్తం టాప్లు ఉన్నాము. సో కిరీటాల కింద 3 కిరీటాలు, 1 2 3. సో 3 కిరీటాలు ఇవన్నీ. సో పాములు చూడండి ఎంత క్లియర్గా ఉందో. సెకండ్ లేయర్కి సంబంధించిన అంతా అయిపోయింది. సో గైస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత అప్డేట్ కోసం పక్కా సబ్స్క్రైబ్ చేసేయండి. చలో మరి, జై శ్రీరామ్.